బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి విస్తరణ పనులపై ఎన్టీపీసీ యాజమాన్యం ఈ నెల 19న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ విధ్వంసం, బొగ్గు పరిశ్రమల కాలుష్యం, మానవ హక్కులపై పడుతున్న తీవ్ర ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం గోదావరికరలోని స్నేహ సాహిత్య గ్రంథాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిశోధకులు ఉమామహేశ్వర్, మానవ హక్కుల వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందెల రంజిత్ కుమార్, స్నేహ సాహితీ లైబ్రరీ నిర్వాహకులు ఏలేశ్వరం వెంకటేశ్వర్తో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు పర్యావరణ సమస్యలు, బొగ్గు పరిశ్రమల వల్ల కలిగే గంధకాలు, ప్రాసెసింగ్ సర్వీసెస్, భవిష్యత్తు తరాలపై పడే ప్రభావం లాంటి అంశాలను విశ్లేషించారు. ప్రజలకు వాటి తీవ్రతను వివరించారు. పరిశ్రమల వృద్ధి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుందని, తద్వారా మన దేశ పర్యావరణం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభావాలు భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేస్తాయని సూచించారు. ప్రపంచంలో ఈ భూగోళం మీద మాత్రమే మనకు తెలిసినంత వరకు జీవం ఉంది. ఈ జీవులన్నీ నివసించడానికి కావాల్సింది ప్రాణవాయువు. అలాంటి ప్రాణవాయువుకు ఎలాంటి స్టాండర్డ్స్, క్వాలిటీ ఉండాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 5 లోపల ఉండాలని ఒక సూచిక తయారు చేసింది. అలాగే తాగే నీళ్ళు కూడా AB కేటగిరీలలో ఉండాలని, తినే ఆహారం కూడా విషరహితంగా ఉండాలని చెప్పారు ప్రపంచ ఆరోగ్య సంస్థ. భారతదేశ ప్రభుత్వము సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ వాళ్ళ ఆధ్వర్యంలో 50 యూనిట్ల వరకు పర్యావరణ కాలుష్యం లోపల గాలి నాణ్యత ప్రమాణాలు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉండొచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ క్షణన ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ప్లేస్ స్నేహ సాహితీ గ్రంథాలయం మార్కండేయ కాలనీలో ఒక నివాస ప్రాంతాన్ని 182 సూచిస్తుంది. మనం బొడ్డు చెరువు మీదకి వెళ్ళలేదు, లేదా లక్ష్మీనగర్ చౌరస్తాలోకి, లేదా అంటే ఫైన్ క్లైన్ మౌలి దగ్గరికి వెళ్ళలేదు, బస్ స్టాండ్ ముందర, రైల్వే స్టేషన్ ముందర లేము. జన సమర్థమైన ప్రాంతం కాదు ఇది. క్లోజ్డ్ ప్లేసెస్లో ఉన్నటువంటి దగ్గర ఇంత దారుణంగా ఉంది. తాగే నీళ్ళు కూడా గోదావరి నది లోపల H కేటగిరీ కన్నా దిగజారడానికి కారణం ఏంటి? ఇక్కడ సాంద్రతరమైనటువంటి పరిశ్రమలు సింగరేణి, ఎన్టీపీసీ, బసన్నగర్ సిమెంట్ కంపెనీ ఉండడం ఇత్యాది కంపెనీల వల్ల రసాయనిక ఎరువుల కంపెనీ అయినటువంటి FCI లోపల 14 లక్షల టన్నుల యూరియా అమ్మోనియా తయారైతున్నాయి. బసన్నగర్ సిమెంట్ కంపెనీ 95 లక్షలు టన్నుల సిమెంట్, దానివల్ల దాదాపు 1 కోటి టన్నుల బొగ్గును కాలుస్తున్నారు. ఈ సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ అలాగే ఎన్టీపీసీలో ఉన్నటువంటి 4200 మెగావాట్లు, అది 1250, 400 మెగావాట్లు దేశంలో మొదటి స్థానం. రకరకాల కారణాల వల్ల భారత ప్రభుత్వం సూచించేటువంటి నివేదికలు, ఇండెక్సెస్లో ఎక్కడ కూడా ఇది పెద్ద థర్మల్ స్టేషన్ అనేది కానీ ఈ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కడ ఎక్కువ ఉందని పేర్కొనలేదు. కానీ వాస్తవానికి ఇక్కడ చాలా ఎక్కువ కాలుష్యం. భారతదేశంలో పెద్ద నది అయినటువంటి 2వ పెద్ద నది అయిన గోదావరి నది బ్రష్ పట్టిపోయింది ఎన్టీపీసీ కారణంగా, సింగరేణి కారణంగా. అలాగే ఇక్కడ గాలి నాణ్యత కూడా 180 నుంచి 1200, 1500 మధ్య లోపల వివిధ దినాలను బట్టి వివిధ సందర్భాల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. వర్షం పడ్డ సమయంలో కూడా బుగబుగమని చిమ్నీళ్ళలోంచి వచ్చే పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ అనేది తక్కువ ఉంది. ఇక్కడ పక్కనే ఉన్న మంచిర్యాలలో నస్పూరు, ఇంకొక పెద్దరేగడిలో ఉన్నటువంటి కేతన్పల్లిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ, 3 మున్సిపాలిటీ, గోదావరి మున్సిపాలిటీ, ఈ 4 మున్సిపాలిటీలో దాదాపు 100 చిల్లర వార్డులలో 100 గ్రామాలకు ఈక్వల్ జనాలు ఉన్నారు. అలాగే చుట్టూ ఉన్నటువంటి ఇంకో 100 గ్రామాలు, 200, 300 గ్రామాలు సుమారుగా 10 లక్షల మంది చర్మ వ్యాధులు, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులతోని డయాలసిస్ పేషెంట్లుగా మారిపోయి బాధలు పడుతున్న పరిస్థితి. ఇంకా ఫర్దర్గా ఇక్కడ ఇంకొక 2400 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్ ఎక్స్పాన్షన్ పెడతామని అనడం, అలాగే 1200 మెగావాట్లు రామగుండంలో జెన్కో పెడతామని అనడం, సింగరేణి థర్మల్ స్టేషన్ జైపూర్ లోపల ఇంకో 1200 మెగావాట్లు పెడతానడం ప్రజలకు సంబంధించి తీవ్రమైన అభ్యంతరం. ఒకే విలువ అనే స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటూ అందరూ కూడా స్వేచ్ఛ, స్వతంత్ర హక్కులతో ప్రజిల్లాలనేటువంటి ఉద్దేశంతో మానవ హక్కుల వేదిక 10వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకోవడానికి 14, 15, 16వ తారీఖులలో అనంతపూర్లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలకు అందరికీ ఆహ్వానం పలుకుతూ స్థానిక ప్రజలు, ఔత్సాహికులు అందరూ కూడా విరివిగా అశేకంగా ఈ సభలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా మానవ హక్కుల వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ద్వారా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. అభివృద్ధి కోసం థర్మల్ విద్యుత్ ప్లాంట్ యొక్క ఏర్పాటు కోసము ఈ 19వ తేదీన ఎన్టీపీసీ వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. ఇదంతా అభివృద్ధి క్రమంలో అభివృద్ధి అనే పేరు మీద జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి గాలి నాణ్యత ప్రమాణాలు, ఇతర ప్రమాణాలు కనుక తీసుకున్నట్లయితే ఇది నివాసయోగ్యంగా ప్రాంతంగా ఇప్పటికే తయారైంది.
ఇక్కడ ఇంకా ఈ మెగావాట్ల మరో 1200 మెగావాట్లకు సంబంధించిన విద్యుత్ ప్లాంట్ కనుక పెట్టినట్లయితే ఇక్కడి ప్రజలకు ఆరోగ్యము అనారోగ్య సమస్యలు తీవ్రంగా వచ్చి పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి సమయంలో మన ప్రాంతంలో ఏది కావాలో ఏది కావద్దు అనే విషయంలో ప్రజలందరూ కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పెట్టుకుని మన యొక్క అభిప్రాయాలు, మనం బతకడానికి అవసరమైన వాతావరణం ఉందా లేదా, దానికి సంబంధించినటువంటి నివేదికలు ఏం చెప్తున్నాయి, దాన్ని మనం ఈ అభిప్రాయ వేదికలో మనం గట్టిగా డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది, కోరవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రజాభిప్రాయ వేదికలో పాల్గొనవలసింది ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది.